హలో ఫ్రెండ్స్, నేను రాజేందర్. వచ్చే నెలలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం జరుపుకోబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ అద్భుతమైన ఎయిర్పోర్ట్ని ప్రారంభించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అయితే ఈ భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి క్రెడిట్ విషయంలో మా ప్రభుత్వం హయాంలోనే ఈ భోగాపురం ఎయిర్పోర్టు పనులు ప్రారంభమయ్యాయి. మాదే ఈ చొరవ, ఈ క్రెడిట్ అంతా మాదే అంటూ వైఎస్ఆర్సీపీ గొప్పలకు పోతుంది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ప్రారంభం జరిగిందా, లేదా జగన్మోహన్ రెడ్డి ఈ భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టాలని ఆలోచన చేశారా, లేదా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన ప్రణాళికల్ని ఆయన రెడీ చేసుకున్నారా అంటే ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దీనిలో డౌటే అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలని చంద్రబాబు నాయుడు గారు 2015లో బెంగళూరులో ఎయిర్ షో జరిగిన సందర్భంలో ఆయనకు ఆలోచన వచ్చింది. అనుకున్నట్లుగానే 2015 ఫిబ్రవరిలో దీనికి సంబంధించినటువంటి వర్క్ స్టార్ట్ అయింది. అయితే ఈ భోగాపురం ఎయిర్పోర్టుని అడ్డుకునే ప్రయత్నం చేసింది మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ. 2015 నుంచి 2019 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మనకు అవసరమా, అదేవిధంగా పేదల భూములు లాక్కుంటున్నారంటూ రకరకాల కామెంట్లు చేశారు. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. వచ్చేది మన ప్రభుత్వం, మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇస్తూ చెప్తా ఉన్నా. విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఏమేం చేస్తే ఆ స్థాయిలోకి మనం పోగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసి అడుగులు వేసాం మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందులో భాగంగా మేము వేసిన అడుగులు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2700 ఎకరాలలో చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత తెలుసా అక్విజిషన్ జరిగింది? కేవలం 377 ఎకరాలు అంతే. అయితే ఇప్పుడే మాట్లాడుతున్నారంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయి చాలా అద్భుతంగా రెడీ చేశారు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా రెడీ అయిందో దానికి మించి అద్భుతంగా రెడీ చేశారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏమంటున్నారంటే ఈ భోగాపురం ఎయిర్పోర్టుకు మేమే ప్రణాళికలు రచించాము, మేమే దీన్ని తీసుకొచ్చాము, మా ఆధ్వర్యంలోనే ఇక్కడ భోగాపురంకు సంబంధించి ఎయిర్పోర్టు పనులు జరిగాయి, ఈ ఎయిర్పోర్టుకు సంబంధించిన కట్టడాలు కూడా మా ఆధ్వర్యంలోనే జరిగాయి, ఈ ఎయిర్పోర్ట్ రావడానికి మేమే కష్టపడ్డాం, మేమే కృషి చేశాం, మా వల్లనే ఈ ఎయిర్పోర్ట్ ఇవాళ ఇక్కడ ఉంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ అండ్ కో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రాకముందు ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర అన్నారు, పేదల భూములు లాక్కుంటున్నారు అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వాంగ సుందరంగా రెడీ అయిన తర్వాత ఇది మా క్రెడిట్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలకు పోతున్నారు. నిజానికి ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అనేది మనం నిగ్గు తేల్తాం. నేను మీకు కొన్ని డాక్యుమెంట్స్ని ప్రజెంట్ చేస్తున్నాను, స్క్రీన్ మీద చూడండి. 2015 ఫిబ్రవరి 25న జీవో నంబర్ 63 జారీ చేసి ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 2015 7వ నెలలో జీవో నంబర్ 20 జారీ చేసి చైర్మన్ సహా కీలక అధికారులను నియమించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. అలాగే 2015 10వ నెల 14వ తారీఖున భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ ఎండిగా డాక్టర్ వెంకటేశ్వర్ను నియమించింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇక భూ సేకరణ కోసం అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి జీవో నంబర్ 254 జారీ చేసింది కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి సైట్ క్లియరెన్స్ తెచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. 2016లో జూన్ 9వ తారీఖున భూములు ఇచ్చిన రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో జీవో నంబర్ 64 జారీ చేసి అత్యధిక నష్టపరిహార ప్యాకేజీ ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అప్పుడు. అలాగే 2017 ఆగస్టులో కేంద్ర పర్యావరణ శాఖ అధికారికంగా క్లియరెన్స్ లెటర్ కూడా జారీ చేసింది. మీకు 2024లో గూగుల్ మ్యాప్ ద్వారా ఈ భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ ఉన్నాయి. వాటిని నేను స్క్రీన్ మీద పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఆ మధ్యలో
ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి రన్వే మాత్రం చదును చేసినట్లుగా కనబడుతుంది. మిగతా అంతా పంట పొలాలతో నిండి ఉంది. ఇది 2024లో, అంటే అప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉంది. ఇది 2025 మార్చికు సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్. ఇది చూడండి, దాంట్లో ఇంకా పంట పొలాలు అలాగే ఉన్నాయి, కానీ కాస్త ఎక్కువగా చదును చేశారు. ఆ రన్వేకి సంబంధించినటువంటి ఆ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా కాస్త పనులు స్టార్ట్ అయినట్టుగా మనకు 2025లో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఇప్పుడు ఉందో దాని చుట్టుపక్కల ఇంకా పంట పొలాలు ఉన్నాయి, కానీ ఆ రన్వే ప్లేస్ మాత్రం క్లియరెన్స్ అంటే క్లీన్ చేశారు. అక్కడ కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది 2026కు సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్. ఈ 3 మ్యాప్లు చూస్తే మీకు అర్థమైపోతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇది ఎవరి ఆధ్వర్యంలో ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయింది, ఎవరి వల్ల వచ్చింది, ఎవరి వల్ల ఇదన్నీ పనులు జరిగినాయి. ముమ్మాటికి కూటమి ప్రభుత్వం ఘనత. ఇక ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఏ సందర్భాల్లో ఏం మాట్లాడారు, వాటికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఇవాళ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఏదైతే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయిన తర్వాత క్రెడిట్ విషయంలో ఈ 2 కూటమి ప్రభుత్వం అలాగే ఈ వైఎస్ఆర్సిపి ఈ రెండింటి మధ్యన సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక వార్ ఒకటి ఉంది. అయితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం మాట్లాడారో ఆ వీడియోని నేను ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్లో కట్టడానికని రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇదే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ ఇస్తామని, ఎక్కువ వాటా ఇస్తాము అని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లలో పాలు పంచుకుని వాళ్ళు అత్యధికంగా రాష్ట్రానికి మేలు చేస్తాము అని చెప్పి వాళ్ళు టెండర్లలో కోట్ చేస్తే, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్లకు కన్నా ఎయిర్పోర్ట్ కట్టే కాంట్రాక్ట్ కన్నా ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనమంతా కూడా చూస్తా ఉన్నాం. రెండోసారి టెండర్లు పిలిచారు. ఆ రెండోసారి టెండర్లు పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియాను సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. ఇవాళ మనం ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ పనులను మొదలు పెట్టడానికి జిఎంఆర్ గ్రూపుకు సంబంధించిన మల్లికార్జునరావు గారు ఇక్కడ ఇదే వేదిక మీద ఉన్నారు. నాకు గట్టిగా నమ్మకం ఉంది, జిఎం మల్లికార్జునరావు గారు అంటే ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతపు వాసి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకు చాలా వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడతాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడతారు, అధికారం పోయిన తర్వాత మరో మాట మాట్లాడతారు. మనం 3 రాజధానుల విషయం అదే చూసాము. మొన్న మధ్యన మావిగన్ అన్నాడు. ఇలా రకరకాల ఆయనకి ఎప్పుడేది అనిపిస్తే దాని గురించి మాట్లాడతాడు అనేది ప్రచారంలో ఉంది. ఇప్పుడు చూస్తే ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అసలు ఈ ఎయిర్పోర్టే అవసరం లేదన్నాడు. ఆ తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు ఉండాలి అన్నారు. ఈ ఎయిర్పోర్టు జిఎంఆర్ వాళ్ళు చాలా అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారని చెప్పారు. చాలా గొప్పలు చెప్పుకున్నారు. మన ఆధ్వర్యంలోనే ఎయిర్పోర్ట్ అయిందని, ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయిందని ఇప్పుడు డబ్బాలు కొడతా ఉన్నారు. సో దీనిలో ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే కంప్లీట్ అయింది. దానికి బిఫోర్ చంద్రబాబు నాయుడు గారు 2015లో ఈ ఎయిర్పోర్ట్ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. అప్పుడు ఎవరైతే భూములు ఉన్నాయో అక్కడ ఇచ్చిన భూములు వాళ్ళకు అత్యధిక రేట్ ఇచ్చి ఆ భూములు తీసుకున్నారు. అలాగే ఆ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అది కంప్లీట్ అయిపోయింది. దానికి బిఫోర్ మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నా కూడా కేవలం చదును చేసి పక్కన పెట్టారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు నిర్మించింది లేదు. ఫైనల్గా ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ మొత్తం కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. ఇది సంగతి.